హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. మనం ఎన్నో రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్కి ఈ పన్నీర్ని వాడుతుంటాం కదా. పాలక్ పన్నీర్ అని, పన్నీర్ పకోడీ అని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి కదా. అటువంటి పన్నీర్ని మనం బయట మార్కెట్స్లో కొనకుండా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన ఉన్నటువంటి మీగడని తీసేసి మళ్ళీ పాలని వేడి చేసుకోవాలి. వేడి చేసుకుంటున్నప్పుడే ఒక అరచక్క నిమ్మరసంని పిండుకోవాలి. ఈ నిమ్మరసంని పిండుకోవడం వలన పాలు అనేవి విరిగిపోతాయి. పాలు నీళ్ళు అనేవి వేరైన తర్వాత మనం ఒక క్లాత్లోకి సపరేట్ చేసుకోవాలి. కింద ఒక బౌల్ని ఉంచేసి ఈ విధంగా సపరేట్ చేసుకోవడం వలన ఈ పన్నీర్ మరియు ఈ నీళ్ళు అనేవి ఇలా వడకట్టుకోవచ్చు. ఈ నీళ్ళని తీసేసి మళ్ళీ ఒక బౌల్లోని ఇలా ఉంచేసి ఈ పన్నీర్ని కడిగి శుభ్రంగా మనం ఇలా ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్లో ఉంచేసి పైన బరువు ఉంచేసి ఒక 20 లేదా 30 నిమిషాల వరకు అలా ఉంచేసి మనం ఓపెన్ చేసి చూసినట్లయితే పన్నీర్ అనేది తయారవుతుంది. బరువు పెట్టడం వలన ఎక్స్ట్రా వాటర్ అనేవి ఏమైనా ఉంటే పోతాయి. ఈ విధంగా తయారైనటువంటి పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా లేదా ఇలాగే మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారైనటువంటి పన్నీర్ని మనం రకరకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్లో వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.